మామూలు వారి వలనే ఈ లోకంలో ఈ లోకంలో వ్యవహరిస్తారు వాళ్ళు. ఏ భేదము వాళ్ళకుండదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఉందో ఆ ఒక్క ఎరుక ఉంది. దాన్ని పట్టు కూర్చుంటారు వాళ్ళు. పట్టుకోవటం అంటే అతిగా ఉంటారనమాట. పట్టు కూర్చోవటం అంటే ఏదో ఒక వస్తువుని పట్టుకున్నట్టు కాదది. అక్కడ ఇంకేమీ లేదు. ఇదంతా కూడా అవిభాజ్యమే అని తెలుస్తుందనమాట. దానికి సహజ సమాధని ఒక పేరనమాట. అలాగే ఇది సహజ నిర్వికల్ప అనేది కూడా ఈ సహజ సమాధికి చెప్తారు. సహజ నిర్వికల్ప సమాధి అంటాం అనమాట పైది. ఇంక రెండవది కేవల నిర్వికల్ప. ఇది ఈ కేవల నిర్వికల్ప సమాధి. అంటే ఇది ఆత్మ సాక్షాత్కార స్థితికి ఇది ఒక మెట్టు క్రిందిదనమాట. ఈ స్థితిలో వ్యక్తికి అప్రయత్నంగానే తన ఆత్మ గురించి తాత్కాలికమైన ఎరుక ఉంటుంది. తాత్కాలికంగా ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ అందరూ కూడా మా ఈ సత్సంగాలలో చాలా మందికి ఇలా ఉన్నవాళ్ళు ఉన్నారు కూడా ఇప్పుడు. అదేంటంటే నిర్విరామంగా కొనసాగదు. అది కేవల అన్నారు అందుకని దీన్ని. ఈ కేవల నిర్వికల్ప సమాధి అంటే ఆత్మ సాక్షాత్కార స్థితికి ఇది ఒక మెట్టు క్రిందిదనమాట. ఈ స్థితిలో వ్యక్తి వ్యక్తికి అప్రయత్నంగానే తన తన గురించి, తన ఆత్మ గురించి తాత్కాలికమైన ఎరుక ఉంటుందనమాట. కానీ అహంకారం ఇక్కడ పూర్తిగా ధ్వంసం అవ్వలేదింకా. చూసారా? ఇది ఒకటుంది కదా! ఈ నేను అహంకారం ఒకటుంది కదా! ఇంకా ఇక్కడ ఈ ఈ దేహ భావన ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ అహంకారం పూర్తిగా పోదు. ఈ స్థితిలో దేహం గురించిన చూసారు. ఇక్కడేంటంటే ఇది ఈ ఈ సమాధి స్థితిలోకి వెళ్ళి ఈ కేవల నిర్వికల్ప సమాధి స్థితిలో వెళ్ళిన వాళ్ళకి అప్పుడప్పుడు ఇది తాత్కాలికమంగా వస్తూ ఉంటుందనమాట. ఈ స్థితిలో దేహం గురించిన ఎరుకే ఉండదు వీళ్ళకి. అందుకే పాపం అందరూ ఇలా చెప్తారు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమీ తెలీదు. వాడు ఇంకా పరిపూర్ణులు కాదు. చూసారా? ఇంకా పూర్ణ సిద్ధి ఇంకక్కడ మనకి అక్కడ లేదనమాట. అంటే ఆత్మ గురించి తాత్కాలికమైనటువంటి ఒక ఎరుక. ఆ సుఖాన్ని అనుభూతి చెందుతున్నారు కదా! అప్పుడప్పుడు. సమాధిలోకెళ్ళిపోయాం వెళ్ళిపోయారు వాళ్ళు. సుఖంగా ఉన్నారు అని మనం కూడా చెప్పుకుంటాం కదా! ఇదేంటంటే ఈ ఈ స్థితిలో ఈ కేవలి స్థితిలో ఈ స్థితిలో దేహం గురించిన ఎరుకే ఉండదు వీళ్ళకి. ఎందుకనిక్కడ ఈ ఆత్మ గురించి తాత్కాలికంగా ఎరుక కలిగిన అట్టి వ్యక్తికి ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం కానీ, లోకంలో వ్యవహరించే శక్తిని గాని వ్యవహరించే శక్తి గాని ఉండవు. దేహం గురించి ఎరుక తిరిగి రాగానే మళ్ళీ అహంకారం విజృంభించేస్తుందనమాట. అప్పుడప్పుడు ఇలా దేహం తెలియకుండా వీళ్ళు వెళ్ళిపోతారనమాట. అనుకుంటాం కదా! చాలా మంది ఏంటంటే ఆ ప్రాణాన్ని నిలిపేస్తారు. కుంభకం అనేటువంటి ఒకటుంటుందనమాట. వీళ్ళు చేసే కూడా ఉంటాయి. ప్రాణాన్ని కుంభించినప్పుడు ఏమవుతుంది? శ్వాసను కుంభించినప్పుడు అది ఆగిపోతుంది. అలా కూడా వాడు జీవించి సమాధిలో ఎన్నాళ్ళో ఉంటారనమాట. అది దానిని ఏమంటారంటే ఇక్కడ కేవలం నిర్వికల్ప సమాధి. ఇక్కడ లోకంలో వ్యవహరించే శక్తి వీళ్ళకుండదు. లోకంతో వ్యవహరించే శక్తి ఎందుకుండదు ఇక్కడ? మళ్ళీ అహంకారం విజృంభిస్తుంది కాబట్టి.